హలో గాయ్స్, నేను మీ బోకెన్ మమ్మీని. ఈరోజు ఇంటి దగ్గరనే ఖాళీగా ఉన్నా అనేసి మా తమ్ముడికి అయితే కాల్ చేశాను. మా తమ్ముడు అయితే వెంటనే ఇంటికి వచ్చేసాడు. అలా బయటికి వెళ్దాం అనేసి అయితే బయటికి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము. అట్లా సరదాగా వీడియోస్ తీయడానికి ఏ లొకేషన్ బాగుంటుందా అంటే మా తమ్ముడైతే నాకు జగన్నాథ్ గట్టి అయితే బాగుంటుంది అక్క, అక్కడికి వెళ్దామా అనేసి అన్నాడు. అయితే సరేలే పదా అని వెళ్తుండగా మా స్కూటీలో అయితే పెట్రోల్ అయిపోయింది అబ్బా అనేసి నడుచుకుంటూ వెళ్ళి పెట్రోల్ అయితే పోయించుకున్నాము. అక్కడ పెట్రోల్ పోయించుకున్న తర్వాత మా తమ్ముడు అయితే ఒక తింగర్ వేషం చేశాడు. ఏంటంటే మన స్కూటీకి పెట్టే కీ ఉంటుంది కదా, ఆ కీ అయితే బెండ్ చేసేసాడు. మళ్ళీ అట్ట ఇట్ట తిప్పలు పడే ఆ కీని మళ్ళీ మంచిగా చేసేసి బైక్లో పెట్టేసి పోదాం పదరా ఇప్పుడన్నా స్టార్ట్ చేయబండి అంటే, అక్క నాకు నీళ్ళు దాహం అవుతున్నాయి, నీళ్ళు తాగుదాం పదా అనేసి మళ్ళీ నీళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ 5 నిమిషాలు అది మాట ఇది మాట చెప్పుకుంటూ అక్కడ టైం పాస్ చేశాడు 5 నిమిషాలు అయితే. సరేలే అక్క పోదాం పదా అనేసి వాడైతే స్టార్ట్ అయిపోయాడు. జగన్నాథ్ గట్టుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నిలబడి వీడియో తీద్దామా అనుకున్నాం, మళ్ళీ ఎవరు చూస్తున్నారా అని సిగ్గు అవుతుంది. సరే పదరా మనం పైకి వెళ్ళి వీడియోస్ తీద్దామనేసి పైకైతే వచ్చేసాము. అసలు పైకి వచ్చేటప్పుడు ఆ రోడ్డును చూస్తే చాలా భయం అవుతుంది. మా తమ్ముడు అయితే అంత స్పీడ్గా అయితే బైక్ అయితే నడుపుతున్నాడు. నాకైతే హెడ్ఏక్ వచ్చేసింది వాడిని అడిసి. కానీ జగన్నాథ్ గట్టు పైన అయితే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరైతే అక్కడ వీడియోస్ అయితే చాలా మంది తీస్తున్నారు. నేనైతే చాలా మందిని చూసాను. మొత్తానికైతే రిటర్న్ వెళ్దాం పదరా అంటే, సరేలే అక్క పోదాం పదా అని అయితే అన్నాడు. అక్క నాకు ఆకలి అవుతుంది ఏమన్నా తిందామా అంటే, కర్నూలు వెళ్ళి తిందాం పదరా అంటే సరేలే అనేసి కర్నూలుకి అయితే వచ్చేసాము. ఫుడ్ వీడియో దీంట్లో పెడదామంటే చాలా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుడ్ వీడియో అయితే పెడతాను.